ఆ కవర్లో మీ దశమ భాగాన్ని పెట్టి ఇవ్వండి. మీ జ్ఞాపకం ఉందా? పోయినసారి చెప్పాను, మన కల్వరి టెంపుల్లో దశమ భాగం ఇచ్చేవాళ్ళు 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే. 10% నుంచి 15% అప్రాక్సిమేట్గా, అంతే. ఒక్కళ్ళు, కొంచెం ముందుకెళ్తే ఇద్దరు ఎప్పుడు ఇవ్వాల. అంత తక్కువ మంది దశమ భాగం ఇస్తున్నారు. దానివల్ల సంఘానికి నష్టం కంటే వ్యక్తిగతంగా మీకే నష్టం. విత్తనాలు విత్తకుండా పంట కోసే ప్రసక్తి లేదు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. దేవుడు వర్ధిల్లింప చేయాలంటే దేవుని సన్నిధికి మీ దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వండి. దేవుని సంఘము వర్ధిల్లుతుంది. వ్యక్తిగతంగా మీరు 30 60 100 వర్ధిల్లుతారు. నమ్మిన వాళ్ళు మీ కానుకలు పైకెత్తి పట్టుకుంటారా? ప్రతి ఒక్కరు ప్రతి చోట పరిశుద్ధుడా, ప్రేమతో, కృతజ్ఞతతో నిబిడలిస్తున్న కానుకను స్వీకరించి ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి.